మరి అంతే. అంటే మన కంటిన్యూ ప్రాజెక్ట్స్ చేస్తాము అని చెప్పేసి చెప్పారు కనుక మోహన్ బాబు గారు ఆయన ఎప్పుడు ఎక్కువ కాలేజెస్ ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. సో సార్ ఫైనల్ గా ఏం చెప్తారు అంటే ఏదైతే ఎక్కువగా విష్ణుకే ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల కూడా ఇట్లా జరుగుతోందేమో, విష్ణువే ఈ ఏదైతే విద్యాలయానికి సంబంధించి కావచ్చు వీటికి సంబంధించి ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం, సో వార్తలు బయట వచ్చేది అంటే ఎక్కువగా. నాకు తెలిసిన సమాచారం ప్రకారం సార్ విష్ణుబాబే మొత్తం టోటల్ గా అక్కడ మొత్తం కరెస్పాండింగ్ అంతా విష్ణుబాబే చూసుకుంటున్నట్టు నాకు తెలిసిన సమాచారం అండి. ఎక్కడ సార్? ఇప్పుడు కాదండి, అందరూ కలిసి మంచు మనోజ్ గారు, లక్ష్మి గారు బాగా వాళ్ళిద్దరు క్లోజ్ గా ఉంటారు. విష్ణుబాబు మొత్తం టోటల్ గా కాలేజీ చేసుకున్నారు. అంతా వాళ్ళదే కదండి, బయట వాళ్ళు ఎవరు కాదు, అన్నదమ్ముడే కదా. అన్నదమ్ముడు అక్క తమ్ముడు ఎవరున్నారు, బయట వాళ్ళు ఎవరు ఉంటారండి? అది కదా. ఏదో అంటే నేను ఒకటి మాత్రం వాస్తవం అండి, చిన్నది ఏదో ఆ తండ్రికి కొడుక్కి చిన్న అగాధం జరిగి ఉండొచ్చు. నేను జరగలేదు అని అన్నాం. నేను ఇప్పటికీ మీరు పెద్దదంటే నేను చిన్నదే అంటున్నాను. ఎందుకంటే ఇది కుటుంబం మధ్యన తగాదా, బయట తగాదా కాదు. ఇది కుటుంబం మధ్యన తగాదా. కుటుంబం మధ్య తగాదా వచ్చేటప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరితో బయట ఏమైనా ఉంటప్పుడు కూడా అందరూ కలిసే ఉంటారండి. కుటుంబం ఎప్పుడు కూడా చిన్న అగాధాలు వస్తాయి, ఆయన సమసిపోతాయని నేను అనుకుంటున్నా. ఇంకోటి సార్, ఇప్పుడు ఇంత పెద్ద మాట్లాడి అన్ని క్లోజ్ అవుతాయి సార్. నట్ కుమార్ గారు సార్, ఇంత పెద్ద అంటే సరే చిన్నదా పెద్దదా ఏంటనేది అదొకటి, కానీ కొద్ది రోజుల క్రితం మీకు తెలియంది కాదు, ఇటు విష్ణు కావచ్చు మనోజ్ వీళ్ళిద్దరూ గొడవ పడ్డటువంటి ఒక వీడియో రావడం, తర్వాత అది ప్రాంక్ అని చెప్పడం. సో ఇప్పుడు కూడా ఇట్లాంటి ఇంత పెద్ద ఇష్యూ జరిగింది. సో అది ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఒక చిన్న మాట తీసుకుందాం అండి. సార్ ఈ మధ్యకాలంలో ప్రాంక్ ఎక్కువైపోయాయండి. మనం ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలియట్లేదు, మనం కూడా అర్థం చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో ఒక ఛానల్లో ఒకరు వచ్చి గిట్ అవుట్ ఫ్రమ్ హియర్ అన్నారు. అది సినిమా పబ్లిసిటీ అని ఏం తెలుసు. ఒకరు పెట్రోల్ పట్టుకొని వచ్చారు, ఒకరు వచ్చి డైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ అయ్యింది, ఒకరు వచ్చి ఏదో నడి రోడ్డు మీద కొట్టుకుంటున్నట్టు డిఫరెంట్ స్కిట్లు చేస్తున్నారు. అది చేసి అది చేసుకుంటూ అది అంటే నేనైతే ఇన్ని సినిమాలు తీశాను కానీ, ఇండస్ట్రీలో ఉన్నాను కానీ ఇలాగ ఎప్పుడు చూడలేదు. ఈ చీప్ పబ్లిసిటీలు ఎప్పుడు చూడలేదండి. కనుక మళ్ళీ ఏమనంటే మామూలుగా ఇది పబ్లిసిటీ స్టంట్ అంటున్నారు. అంటే ఇవన్నీ కూడానండి, సినిమాలో యాడ్స్ వేసాం, పేపర్ యాడ్స్ వేసాం, మేము లైవ్లు ఇవ్వడం చూసాం, ఆ ప్రోగ్రామ్స్ హీరోయిన్ రావడం చూసాం, కానీ ఇలాగ ఇదేంటి స్కిట్లు అండి మొత్తం టోటల్ ఒక డిఫరెంట్ స్కిట్లు చేస్తున్నారు. మన ఒక ఏదైతే డైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ అంట, అలా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో డబ్బులు ఇస్తాడండి. ఏంటండి ఇది? అంటే జనాలకి సోషల్ మీడియా మీద మొత్తం దాంట్లో మీద నమ్మకాలు పోతున్నాయండి. అంటే ఇది ఏది నిజం ఏది అబద్ధం. ఇప్పుడు మీరు ఇందాక అనే దాంట్లో అది ప్రాంక్ అన్నారు లాస్ట్, మరి అలాంటప్పుడు ఏది నిజం ఏది అబద్ధం అనేది ఇప్పుడు రేపు ఏమొస్తుందో కూడా తెలియని పరిస్థితి కదా. అదే కదా సార్, ఇప్పుడు దీని గురించి కూడా అదే లేదు, ఇదంతా ఊరికనే ప్రాంక్ అని, లేదా ఏదో పబ్లిక్ లో నానడం కోసం ఈ విధంగా చేస్తున్నారని మొన్న లాస్ట్ టైం చేశారు కదా. ఇప్పుడు కూడా అంటే ఏదో పులి ఏదో అది ఉంటుంది కదా సార్ స్టోరీ, ఆ టైప్ అయిపోయింది. చిన్న అబ్జర్వ్ చేసుకోండి. ఇటు మోహన్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టలేదు, మనోజ్ గారు కానీ, విష్ణు గారు కానీ, మంచు లక్ష్మి గారు కానీ ఎవరు పెట్టలేదు. ఎవరు ఊహించినట్టు వాళ్ళు అంబులెన్స్ పెట్టించుకుంటున్నారు. అంటే మీరు అనేది ప్రాంక్ అయింది అదే తెలియదు. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు అది కాదు సార్, నిన్న 11 గంటల నుంచి ఎవరికి వాళ్ళు మొత్తం కంప్లైంట్ పెట్టుకుంటున్నారు యూట్యూబ్ ఛానల్కి. మామూలుగా ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు. ఓకే, ఇది నేను ఒకటి మా ఫ్రాంక్ అవ్వాలనే కోరుకుందాం, వాళ్ళ కుటుంబం బాగుండాలనే కోరుకుందాం సార్. బాగుండాలి కానీ డైల్ 100 కి ఫోన్ చేయడం నేను ఒకటేనండి. ఇప్పుడు డైల్ 100కి వచ్చి పోలీసులు వచ్చారు, మళ్ళీ అది కంప్లైంట్ పెట్టారు. ఎవరు కంప్లైంట్ పెట్టలేదు, ఇవాళ ఏదో కంప్లైంట్ పెట్టారు. వెళ్ళారు సార్. ఇప్పుడు ప్రస్తుతం పిఎస్ లో ఉన్నారు సార్. ఆయన ప్రస్తుతం పహాడీ షరీఫ్ పిఎస్కి వెళ్ళారు. సో అక్కడ మా జర్నలిస్టులు మా రిపోర్టర్లు ఉన్నారు సార్. పిఎస్కి వెళ్తే ఆయనకి తండ్రి మీద ఉన్న గౌరవం, ఆయనకున్న పేరుతో దయచేసి వెనక్కి రావాలని లేదు వాళ్ళపైన మోహన్ బాబు గారి గురించి వెళ్ళినట్టుగా లేదు సార్. అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ ఎవరైతే బౌన్సర్ ఉంటారో ఆయన దాడి చేశారు. సో ఆయనకు సంబంధించినంత వరకు కంప్లైంట్ చేయడానికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. వాళ్ళ కుటుంబంలో నేను ఒకటేనంటానండి, మోహన్ బాబు గారు అనేది చాలా గొప్ప వ్యక్తి. ఆ కుటుంబంలో 4 స్తంభాలు కాబట్టి మీరు ఆయనకు అండగా ఉండి ఆయన నిలబెట్టాలే తప్ప ఆయనకి మీరు దయచేసి ఆయన మీద మనం చెడ్డ పేరు వచ్చే విధంగా చేయకూడదు అనేది నా ఉద్దేశం.